అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి నిరుద్యోగ వృత్తి కాకుండా మనకి ఇప్పుడు వారి యొక్క స్థానంలో ఉద్యోగాలైతే ఇవ్వబోతుందండి. అది కూడా మనకి ఇంటి దగ్గర నుంచే ఉద్యోగం అయితే చేసుకోవచ్చనమాట. అయితే దీనికి సంబంధించిన అర్హతలేంటి? ఎటువంటి ఉద్యోగాలు ఇస్తారు? దీనికి సంబంధించి ముఖ్యంగా ఎలా అప్లై చేసుకోవాలి? ఇలా ప్రతీదీ కూడా మీకైతే తెలియజేస్తానండి. దయచేసి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కోసం ఎవరైతే ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వారు మాత్రమే వీడియో చివరి వరకు చూడండి. లేదంటే వెళ్ళిపోండి. కాకపోతే ఇది మాత్రం చాలా యూజ్ అవుతుంది మీకైతే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అనేదైతే తెలుస్తది. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, గతంలో మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ ఏంటి, ఉద్యోగాలు ఎటువంటి ఇస్తారో అని చెప్పి జీతాలు, ఉద్యోగాల వివరాలన్నీ కూడా చెప్పానండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన అర్హతలు ఏంటనేది కూడా చెప్తాను. సో, ప్రస్తుతం ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నిరుద్యోగులకి ఒక శుభవార్త అయితే తెలపడం జరిగిందనమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి కానీ ఎలిజిబిలిటీ వచ్చేసి గతంలో మనకి డిగ్రీ, డిప్లొమా వంటి వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పేసి అయితే అన్నారు. కాకపోతే ఇప్పుడు 10థ్, ఇంటర్ వరకు చదువుకున్న ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చని కూడా తెలపడం అయితే జరిగిందండి. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా ఏంటంటే మనకి కొన్ని కంపెనీస్ అనేవైతే ఉంటాయి కదా! సో, వాటికి సంబంధించి కొన్ని డేటా ఎంట్రీ జాబ్స్ కానీ లేదంటే దానికి సంబంధించి ఏదైనా ఫార్మ్ ఫిల్ చేయడాలు కానీ, ఇలా కొన్ని టాస్క్స్ అనేవైతే ఉంటాయండి. అవన్నీ మీరు పూర్తి చేయడం ద్వారా కంపెనీ కానీ, మనకి రాష్ట్ర ప్రభుత్వం గానీ మీకైతే డబ్బులనేవైతే ఇస్తుందనమాట. ఈ విధంగా మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా మీరు ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకుండా మనకైతే ఈ యొక్క పనులనేవి చేసుకోవచ్చండి. అయితే దీనికి సంబంధించి కానీ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసన్నారు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేయగానే మనకి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. అక్కడ పైన మనకి 3 బటన్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే మాడ్యూల్ అని ఉంటుందండి. ఆ మాడ్యూల్ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది అడుగుతుందనమాట. ఆధార్ కార్డ్ నంబర్ క్లిక్ చేసి ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అడుగుతుందండి. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ యొక్క ఓటీపీ నంబర్ ఎంటర్ చేస్తే అప్పుడు మీరు ఫామ్ అనేది సబ్మిట్ చేయొచ్చనమాట. సో, డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు అయితే చేయొచ్చండి. ఆ విధంగా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీ యొక్క పేరు అనేది వస్తుందనమాట. ఆ తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా మీరు సెప్టెంబర్ 15వ తేదీలోగా చేసుకోండి మాక్సిమం అయితే. సో, ఎందుకంటే అప్పుడు మనకి డెడ్‌లైన్ అయితే కావచ్చు. సో, అందుకోసం మీకైతే వీడియో అయితే చేస్తున్నానండి. చాలామందైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వీస్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలన్నా అని చెప్పి చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుందండి. సో, మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నాను. సో, 10థ్, ఇంటర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీలైన మంది మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.